వేదవేద్యుడైన పరమపురుషుడు రామునిగా దశరథాత్మజునిగా అవతరిస్తే ఆ రామునితో పాటు వేదం కూడా అవతరించిందంట. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదముల చేత ప్రతిపాదింపబడే భగవంతుడు అవతరించాడు, కిందికి దిగి వచ్చాడు. అవతారం అనే మాటకు కిందికి దిగి రావటము అని అర్థం అన్నమాట. తన స్థాయిని కొంచెం తక్కువ చేసుకుంటూ భగవంతుడు వస్తున్నాడు అన్నమాట. మనలాగా మారి వస్తున్నాడు కదా, అందుకని తన పరత్వాన్ని కప్పిపెట్టుకొని తను ఒక మనుష్యుడిలాగా ఇక్కడ వస్తున్నాడు. తన స్థాయిని తక్కువ చేసుకొని వస్తున్నాడు కాబట్టి అవతారము అని అంటారు. అలా భగవంతుడు శ్రీమన్నారాయణుడు పరమపురుషుడు దాశరథిగా అవతరిస్తే వేదం చూసిందంట, నా ప్రతిపాద్యుడు అవతరించాడు, అప్పుడు నేను కూడా అవతరించాలి కదా అని వేదం కాస్త రామాయణముగా అవతరించిందంట.